ఇప్పుడేమో ఆటోలు అడుగుతున్నామో ఆటోలు నార్మల్గా 200 250 అంటున్నారు. కొత్త వాళ్ళు వస్తే ఇదే చెమ్ముతారా? నాకు అర్థం కాలేదు. ఇక నార్మల్ హైదరాబాద్లో కూడా చూసినా కానీ నిజంగా అట్లా అడుగుతుందో తెలియదు, కానీ ఇక్కడ కూడా అలాగే అడుగుతున్నారు. 1-2 కిలోమీటర్స్ కూడా 200 300 అడుగుతున్నారు. బండిలో ఈ పార్ట్ పోయింది. సో ఈ పార్ట్ కోసం అలా మీరు తీసుకొస్తారా అంటే లేదు నువ్వే తీసుకురా అంటున్నాడు. మరి మెకానికల్ మీరే వేయాలి కదా అంటే లేదు మాకు పని ఉంది నువ్వే తీసుకొని రాపో అన్నాడు. కానీ ఎలా వెళ్ళాలంటే బండి మీద వెళ్ళేస్తాం అంటున్నాడు. ఇక్కడ బండి ఏమో లేదు నా దగ్గర. ఆ స్ప్రింగ్ ఏమో దిగిపోయింది, ఎటు బయటపోయినా లేదు, స్ప్రింగ్ పోయింది. నాకు గురువారం నుంచి త్రివండ్రంకి నాకు ఈ బైక్ పార్సల్కి 1200 ఇలా తీసుకున్నారు. ఇలా ప్యాకింగ్ వచ్చేసి 500, రిమైనింగ్ 700 బైక్ పార్సల్ కదా అమౌంట్. సో అలాగా బట్టలు లోపల వేసేస్తారు. దాంతో మొత్తం అది పెట్రోల్ అనేది మొత్తము ఫీల్ చేసుకుంటుంది ఈ బట్ట అనేది. బండి మొత్తం ఫ్యూల్ ఇచ్చేసారు. ఇప్పుడు లాస్ట్ పైప్ లో ఉంటది కదా, ఆ ఫ్యూల్ కూడా డ్రైన్ అవ్వాలి. ఆ డ్రైన్ అయ్యాక ఇలాగే ఉంటుంది ఆన్లోనే. అది ఆటోమేటిక్ గా బండి ఫ్యూల్ అయిపోయిన తర్వాత అదే ఇంజన్ ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ ఫెయిల్ అయింది బండిది. సో బ్రేక్ ఫెయిల్ చేంజ్ చేస్తున్నాను. ఆల్రెడీ త్రివండ్రం దాటిపోయాను. దాటిన తర్వాత మార్నింగ్ రీచ్ అయిపోయాను. ట్రైన్ నుంచి స్టాప్ చేసేసి ట్రైన్ నుంచి బండి పెట్టించేసాను కదా, మేబీ అక్కడ ఏదన్నా తట్టుకునేలా అయింటుంది. సో ట్రైన్ దిగిన తర్వాత నేను స్టార్ట్ అయినప్పుడు అక్కడ బ్రేక్ అంత పర్ఫెక్ట్గా పడట్లేదు. సో అది ఏదైనా గడుకుంటే వీడికి మళ్ళీ బ్రేక్ లూజ్ అయిపోయింది. లైక్ ఆయిల్ కూడా మొత్తం అయిపోయింది. ఆయిల్ ఫిల్ చేయాలి మళ్ళీ ఇందులో. ఇది ఆ పిస్టన్. సో ఇది చేంజ్ చేపిస్తున్నాను కొత్తగా. బండిలో ఈ పార్ట్ పోయింది. సో ఈ పార్ట్ కోసం అలా మీరు తీసుకొస్తారా అంటే లేదు నువ్వే తీసుకురా అంటున్నాడు. మరి మెకానికల్ మీరే వేయాలి కదా అంటే లేదు మాకు పని ఉంది నువ్వే తీసుకొని రాపో అన్నాడు. కానీ ఎలా వెళ్ళాలంటే బండి మీద వెళ్ళేస్తాం అంటున్నాడు. ఇక్కడ బండి ఏమో లేదు నా దగ్గర. ఆ స్ప్రింగ్ ఏమో దిగిపోయింది, ఎటు బయటపోయినా లేదు, స్ప్రింగ్ పోయింది. హాస్పిటల్ ఉంది పిఆర్ఎస్ అనేది. సో దాని పక్కనే స్వరాజో అది పంకజో మెకానిక్ షాప్ ఉందంట. లైక్ మెకానిక్ స్పేర్ పార్ట్స్ షాప్ ఉందంట. అది చూడాలి. ఓడి అమ్మ, ఇక్కడ ఎన్ని మూవీస్ ఉన్నాయి. డబ్బింగ్ ఏం మాత్రం తెలుగు కొన్ని మాత్రం డబ్బింగ్ అవుతున్నాయి, ఫుల్గా ఏం డబ్బింగ్ అవ్వట్లేదు. వెంటనే ఉంది స్వరాజ్ మోటార్స్ అని. సో అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి ఇక్కడ ఉందో లేదో. నా జీవితానికి నేను మళ్ళా బండి పెట్టుకొని ఆట ఎక్కడ అయిందంటే ఇదే పరిస్థితి. మెకానిక్ దగ్గరికి వెళ్తున్నావు ఆ పార్ట్స్ లేవన్నాడు, స్పేర్ పార్ట్స్ దగ్గరికి వెళ్తున్నావు స్టాక్ లేదన్నారు. అడ్డా చెప్పేసి 3-4 కిలోమీటర్లు ఇప్పుడే చెప్తున్నాడు మెకానిక్ కూడా, నన్నే చెప్తున్నాడు. కొత్త వాళ్ళు వస్తే ఇదే చెమ్ముతారా? నాకు అర్థం కాలేదు. ఇక నార్మల్ హైదరాబాద్లో కూడా చూసినా కానీ నిజంగా అట్లా అడుగుతుందో తెలియదు, కానీ ఇక్కడ కూడా అలాగే అడుగుతున్నారు. 1-2 కిలోమీటర్స్ కూడా 200 300 అడుగుతున్నారు. అదే బై వాక్ వెళ్దాం అంటున్నాము, నా బాడీలో ఎనర్జీ లేదు. అందుకని ఆటో ఊబర్లో బుక్ చేసుకుంటాము, 70 చూపిస్తుంది. సర్లేదా బాబు నీకు 200 నేను 150 ఇస్తాను, మళ్ళీ రిటర్న్ డ్రాప్ చేయని చెప్పా. సరే అని చెప్పేసి అన్న డ్రాప్ చేస్తా అంటున్నాడు. ఫైనల్గా అయితే బజాజ్ షోరూమ్ దొరికింది స్పేర్ పార్ట్. ఇది దీని కాస్ట్ వచ్చేసి 210 రూపీస్ ఉంది. దీనికి మళ్ళీ ఆ మెకానిక్ కూడా 250 అన్నాడు. నేను ఓపెన్ చేసిన 250 ఓడిస్తాడు రా బట్ట అని చెప్పేసి వాడికి 100 లేదంటే 150 ఇస్తా అని చెప్పిన. వాడు అప్పటికే పొంగ మూత పెట్టుకున్నాడు. నేను గట్టిగా ఈరోజు ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా. సో ఈవినింగ్ మధ్యాహ్నం ఏంటంటే వెహికల్ ఫ్రంట్ బ్రేక్ ఫెయిల్ అయి ఉండే. సో అది చేయించడానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళా.
అది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ వెళ్దాం అనుకున్న రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి లోపే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫుల్గా వర్షం పడుతుండే. సో చూడండి మా రోడ్ మొత్తం పచ్చి ఎలా ఉంది. వర్షం పడింది అక్కడ ఒక 2 hours మొత్తం వర్షం పడుతూనే ఉంది. సో ఇలా ఉంది. నా రూమ్ వచ్చేసి ఇక్కడ ఒక లాడ్జ్ చేసుకున్నాను. 1 dayకి 1800 ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ రూమ్స్ ఎక్కడ అవైలబుల్ లేవు. అది కూడా టెంపుల్కి నాకు ఒక 2.7 kilometers దూరంలో ఉంది. సో నేను ఇక్కడ చేసుకున్నాను కదా ఎప్పటి ఉందని. పురాణాల ప్రకారం దివాకర ముని అనే మహర్షి ఒక చిన్న బాలుడిని కనిపించాడు. ఆ బాలుడు నిజానికి శ్రీ మహావిష్ణుడు అవతారం అని తెలిసింది. ఒకరోజు బాలుడు అదృశ్యమై అనంతుడికి అని చెబుతాడు. అక్కడే మహర్షి వెళ్ళి చూసి సరికే విశ్వాన్ని కమ్మించే పెద్ద రూపంతో విష్ణువు ఆదిశేషుడిపై దర్శనం ఇచ్చాడని, ఆ స్థలంలోనే తరువాత పద్మనాభ టెంపుల్ ని నిర్మించబడింది. ఈ ప్రపంచంలోని అతి ధనిక దేవాలయంలో ఈ యొక్క టెంపుల్ మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే ఇందులో వ్యాలెట్ బి అనేది 2012లో కొన్ని గదులను వ్యాలెట్స్ తెరిచినప్పుడు బంగారం, రత్నాలు, పురాతనమైన నాగేలు వెలుగులోకి వచ్చాయి. కానీ వాలెట్ బి అనేది ఇప్పటి వరకు పూర్తిగా తెరవబడలేదు. దాని గురించి నిజంగానే లోపల ఏముందో ఎవరికి తెలియదు. ప్రస్తుతం అది ఒక రహస్యంగానే ఉంది. మొదటిగా ఈ టెంపుల్ కి వెళ్లే ముందే మనకి కౌంటర్స్ లో మొబైల్స్, కెమెరాస్, ఇంకా మనీ అన్ని డిపాజిట్స్ వస్తుంది. అక్కడే మెయిన్ గా మనం అబ్బాయిలము ధోతి ఇంకా ధరించాల్సి వస్తుంది. లేడీస్ అయితే గన శారీ లేదా ట్రెడిషనల్ డ్రెస్ ధరించాల్సి వస్తుంది. మెయిన్ గా అయితే నిర్మల దర్శనం ఉంటుంది. అది 3:30 నుంచి 4:35 వరకు ఉంటుంది. సో స్పెషల్ దర్శనం అయితే 6:30 నుంచి 7 o'clock వరకు ఉంటుంది. మెయిన్ గా జనరల్ దర్శనం ఏంటంటే 8:30 నుంచి 10 AM వరకు ఉంటుంది. సో మెయిన్ గా అయితే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడమే బాగుంటుంది నిర్మల దర్శనంకి. సో ఆ టైంలో కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. వీలవుతే కన్నా స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళండి. నార్మల్ జనరల్ దర్శనం అయితే కన్నా ఫ్రీగానే ఉంటుంది. క్యూలో వెళ్ళి నిలబడి చేయించుకోవాల్సి వస్తుంది. కానీ స్పెషల్ ఇంకా పూజ అర్చన చేయించుకోవాలనుకుంటే 50 + 500 రూపీస్ కట్టాల్సి వస్తుంది. అదే స్పెషల్ టికెట్ అయితే కన్నా ప్రాపర్ 500లో మీకు స్వామివారి ముందు నుంచి మీరు వెళ్ళాల్సి వస్తుంది. జనరల్ టికెట్ అయితే ఏంటంటే మీకు అందరు క్రౌడ్ ఎన్నుకు ఉండాల్సి వస్తుంది. సో దానివల్ల మీరు స్వామిని కట్టి చూడలేకపోతారు. సో దీనికన్నా బెటర్గా ఏంటంటే స్పెషల్ టికెట్ తీసుకోవడం మేడం బెటర్. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కన్యాకుమారి డైరెక్ట్గా వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 280 kilometers. టైం వచ్చేసి రీచింగ్ టైం 9:30 రీచ్ అవుతాం ఇక్కడ మ్యాప్లో. సో నాకు ఆల్రెడీ రూట్ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. నాకు డైరెక్ట్గా నావిగేషన్ ఏంటంటే ముందు నా మొబైల్ హోల్డర్ విరిగిపోయింది కాబట్టి డైరెక్ట్గా నా హెల్మెట్ ఇంటర్కామ్ ఉంది కదా దానికి నావిగేషన్ కనెక్ట్ చేసుకుంటాను. అది ఆడియో డైరెక్షన్స్ ఇస్తుంటే నేను డైరెక్ట్ ఫాలో అవుతూ ఉంటాను రూట్ అనేది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక మధ్యలో బ్రేక్ తీసుకునేటప్పుడు ఒక ఆయన చెప్పాడు ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది పరశురాముడు అని చెప్పేసి. సో ఆ టెంపుల్ మ్యాప్ చూసుకుంటే పక్కనే ఉంది. అరౌండ్ 5 kilometers అని చెప్పేసి వచ్చేసింది. కరెక్ట్గా వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పారు ఏంటంటే గుడి చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందుకని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా, ఎలా ఉంటుందో చూద్దామని. మనం ఎలాగైనా పరశురామ్ టెంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో కేరళలో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం చూద్దామని టెంపుల్ దగ్గరికి వచ్చే ఇప్పుడే. నేను అనుకున్నట్టుగా దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్న పరశురామ్ దగ్గర, కానీ ఇక్కడ అనుకోకుండానే టెంపుల్ ఈరోజు క్లోజ్ ఉంది. సో లోపలికి వెళ్ళి అంత చూసి వచ్చేసాను. సో లోపలైతే కెమెరా అలో లేదు కాబట్టి కెమెరాస్ అన్ని లోపల పెట్టేసుకున్నాను పాకెట్లో. సో ఏది రికార్డ్ చేయడానికి అయితే వీలు అవ్వలేదు అక్కడ. టెంపుల్ క్లోజ్ అయినా కూడా కెమెరాస్ నాట్ అలో పెట్టారంటే కొంచెం చాలా సెక్యూర్ అనిపిస్తుంది ఇక్కడ. సో కన్యాకుమారికి మనం డైరెక్ట్గా నాగర్ కాయిల్ నుంచి మనం క్రాస్ అవుతాం ఈ రూట్ అనేది కన్యాకుమారికి. సో అదే రూట్లో నాగర్ కాయిల్ అనేది నేను చాలాసార్లు ఇంకా మోస్ట్లో కూడా ఎలా ఉంటుందో చూడాలి. అక్కడ చూడండి మొత్తం క్లైమేట్ ఇంకా చూడండి, గుట్టలు ఏం కనపడట్లేదు, అంత లైక్ మబ్బు అయిపోయింది అంతా. క్లైమేట్ పోతే కొంచెం వర్షం పడేలా ఉంది ముందు కూడా. ఇంతకన్నా ముందు వచ్చిన టోల్గేట్ ముందర అయితే నన్ను ఆపరేట్ పోలీసు వాళ్ళు ఆపి నా బండి ఇంకా నా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ చెక్ చేశారు.
ఎక్కడికి వెళ్తున్నావు అంటే కన్యాకుమారి వెళ్తున్నాను చెప్పాను. సో నన్నే కాదు ఇంతకుముందు నా ముందు వెహికల్ వస్తుంది వాళ్ళని కూడా ఆపి చెక్ చేశారంట. ఆల్మోస్ట్ నేను ఈ రూట్ వచ్చేసి 80 కిలోమీటర్స్ నడుపుతున్నాను. ఎంత అంటే అంత బాగుంది. ఓన్లీ చాలా అంటే చాలా తక్కువ వెహికల్స్ వస్తున్నాయి, కానీ ఇంకా రూట్స్ మాత్రం స్ట్రైట్గా ఉన్నాయి, ఇంకా నీట్గా, ఇంకా రోడ్ మీద అసలు ఎవ్వరు అడ్డు రావట్లేదు, అంత క్లియర్గా ఉంది రోడ్ అనేది. నా ముందు మాత్రం వ్యూ ఎట్లుందంటే డైరెక్ట్గా ఈ రోడ్ నుంచి డైరెక్ట్గా మనం హెవెన్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అంత స్వర్గానికి. ఎంత అంటే అంత బాగుంది చూడండి. ఆ క్లైమేట్స్ ఇంకా ఆ మేఘాలను ఒక దగ్గర ఉన్నట్టు చాలా అంటే చాలా బాగుంది. ఇంత స్పీడ్లో కూడా నాకు వాయిస్ వస్తుంది. అది చూడు మొత్తం మేఘాలు మొత్తం మన చేతిలో పట్టినట్టు అనిపిస్తుంది. ఈ రోడ్ చూడ ఎంత వెహికల్స్ ఉన్నాయి, ఎంత తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఉన్నాయి నాన్ స్టాప్గా ఇదే రూట్ స్ట్రైట్గా. సో లెఫ్ట్ రైట్ మొత్తం చెట్లు, ఇంకా మధ్యలో రోడ్. ఇంకా దూరంగా చూస్తే మొత్తం ఆకాశం ఒక దగ్గర కలిసినట్టు అనిపిస్తుంది చూడండి, నేల ఇంకా ఆకాశం అంత బాగుంది ఇక్కడ. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ నాగర్కల్ దగ్గరలో ఉన్నాను. 10 కిలోమీటర్స్ నాగర్కల్ టచ్ అయిపోతా. సో మధ్యలో ఆకలి వేస్తుంది కాబట్టి నాన్ స్టాప్ వచ్చింది కాబట్టి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఆల్మోస్ట్ ఇప్పుడే టైం 12:40 అవుతుంది. తమిళనాడులోకి ఎంటర్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అప్పటికే వర్షం స్టార్ట్ అయినట్టుగా చిన్న వర్షము. సో వర్షం మధ్యలో తిందామని చెప్పేసి ఆగా, ఇంకా గట్టిగానే పడుతుంది వర్షము. ఈవెన్ రోజు కూడా ఎంత పచ్చి అయిపోయింది అప్పుడే. అరే ఇప్పుడే కేరళ టు కన్యాకుమారి, కేరళ నుంచి తమిళనాడు ఎంటర్ అయిపోయాం. మధ్యలో 50 కిలోమీటర్స్ అక్కడ స్టాప్ చేసుకున్నాం తినడానికి. చూద్దామని చెప్పి బిర్యానీ ఆర్డర్ చేశాను. నాకు స్మెల్ చూసాను, నాకు అర్థమైపోయింది మన హైదరాబాద్ సేమ్ లైక్ అదే సిమిలర్ స్మెల్ వచ్చింది. సో అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి హాస్పిటల్ ఆపా, ఆర్డర్ ఇచ్చా, తిన్నాను. 100లో 90% బిర్యానీ టేస్ట్ ఎందుకంటే మన హైదరాబాద్ టేస్ట్ మాత్రమే ఉంది. ఒక 10% వీళ్ళ ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి యాడ్ చేసుకొని కొంచెం వేరే ఉంది, కానీ సేమ్ టు సేమ్ మన హైదరాబాద్ ఫుడ్ లాగానే ఉంది బిర్యానీ అనేది.